నమస్కారం. ఈ సెషన్కు స్వాగతం. అగ్నిమాపక సాధనలు ఉపయోగించడం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు సెషన్ను ప్రారంభిద్దాం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు: అగ్ని మరియు అగ్నిమాపక పరికరాలను డిఫైన్ చేయడం, మంటలు మరియు మంటలను ఆర్పే యంత్రాల రకాలను గుర్తించడం, అగ్నిమాపక పరికరాలను ఉపయోగించే విధానాన్ని పేర్కొనడం. ముందుగా మనం అగ్ని గురించి తెలుసుకుందాం. అగ్ని అంటే మండే పదార్థాన్ని కాల్చడం. అవాంఛిత ప్రదేశంలో లేదా సందర్భోచితంగా మరియు అదుపు చేయలేని పరిమాణంలో అగ్ని ప్రమాదాన్ని కలిగిస్తుంది లేదా ఆస్తి మరియు వస్తువులను నాశనం చేస్తుంది. 3 కారకాలలో దేనినైనా తొలగించడం ద్వారా అగ్నిని ఆపవచ్చు. అవి ఇంధనం, వేడి మరియు ఆక్సిజన్. అగ్ని మండుతూనే ఉండాలంటే ఈ కారకాలు తప్పనిసరిగా కలయికగా ఉండాలి. వీటిలో ప్రతి ఒక్కటి క్లుప్తంగా చూద్దాం. ఇంధనం ఏదైనా పదార్థం, ద్రవం, ఘనం లేదా వాయువుకు తగినంత ఆక్సిజన్ మరియు వేడిని అందించినట్లయితే మండుతుంది. వేడి ఇంధనం ఫ్లాష్ మరియు ఫైర్ పాయింట్ ఉష్ణోగ్రతకు చేరుకున్నప్పుడు ఇది అగ్నిని మండిస్తుంది. ఆక్సిజన్ సాధారణంగా అగ్నిని మండేలా చేయడానికి ఆక్సిజన్ తగినంత పరిమాణంలో గాలిలో ఉంటుంది. గాలిలో 21% ఆక్సిజన్ ఉంటుంది. మంటలను ఆర్పడానికి 3 మార్గాలు ఉన్నాయి: అగ్నికి దగ్గర ఉన్న వస్తువులను తీసివేయడం, మంటలను ఆర్పడం, అగ్నిని చల్లబరచడం. అగ్నికి సమీపంలోని ఇంధనాన్ని తొలగించడం ద్వారా ఇంధనం యొక్క అగ్నిని తొలగించవచ్చు. మంటలను ఆర్పడం ఆక్సిజన్ సరఫరా నుండి అగ్నిని ఫోమ్, ఇసుక మొదలైన వాటితో కప్పడం ద్వారా స్మదరింగ్ జరుగుతుంది. అగ్నిని చల్లబరచడం ఉష్ణోగ్రతను తగ్గించడానికి నీటిని ఉపయోగించడం ద్వారా అగ్నిని చల్లబరచడం జరుగుతుంది. ఇప్పుడు మంటలను ఎలా నివారించాలో తెలుసుకుందాం. ఎక్కువ మంటలు చిన్నగా కాలడంతో ప్రారంభమవుతాయి. అవి నియంత్రించలేని పరిమాణంలో పెద్ద మంటలుగా మారే వరకు గుర్తించబడవు. బాగా మండే ద్రవాలు మరియు పెట్రోలియం మిశ్రమాలను మండే పదార్థాల నిల్వ ప్రాంతం అని పిలిచే ఒక ప్రత్యేక ప్రదేశంలో నిల్వ చేయాలి. తరువాత మంటలు మరియు సిఫార్సు చేయబడిన ఆర్పే ఏజెంట్ల వర్గీకరణను చూద్దాం. ఇంధనం యొక్క స్వభావం ఆధారంగా మంటలు ప్రధానంగా క్లాస్ ఏ, బి, సి అండ్ డి అని 4 రకాలుగా వర్గీకరించబడ్డాయి. దిగువ చూపిన విధంగా విద్యుత్ మరియు వంటగది ప్రమాదాలకు సంబంధించిన మరిన్ని మంటలు వరుసగా క్లాస్ ఇ మరియు క్లాస్ ఎఫ్గా వర్గీకరించబడ్డాయి. మంటలను ఆర్పే ఏజెంట్ అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఏజెంట్ అనేది మంటలను ఆర్పడానికి ఉపయోగించే మెటీరియల్ లేదా పదార్థం మరియు సాధారణంగా, కానీ ఎల్లప్పుడూ కాదు, మంటల్లోకి చల్లడం కోసం ఒక మెకానిజంతో మంటలను ఆర్పే యంత్రంలో ఉంటుంది. ఒక నిర్దిష్ట రకం అగ్నికి సరైన రకం ఏజెంట్ని తెలుసుకోవడం ముఖ్యం. తప్పుగా ఉపయోగించడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది. మంటలను ఆర్పే సాధనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. అగ్నిమాపక యంత్రం అనేది చురుకైన అగ్ని రక్షణ పరికరం. తరచుగా అత్యవసర పరిస్థితుల్లో చిన్న మంటలను ఆర్పడానికి లేదా నియంత్రించడానికి ఉపయోగిస్తారు. వివిధ తరగతుల మంటలను ఎదుర్కోవడానికి అనేక రకాల అగ్నిమాపక పరికరాలు వివిధ ఆర్పే ఏజెంట్లతో అందుబాటులో ఉన్నాయి. అగ్నిమాపక యంత్రాలలో ప్రధానంగా 5 రకాలు ఉన్నాయి. అవి
నీరు, ఫోమ్, పౌడర్, కార్బన్ డయాక్సైడ్, వెట్ కెమికల్. ఇప్పుడు వీటిలో ప్రతి ఒక్కటి వివరంగా చూద్దాం. ముందుగా నీటి ఆధారిత అగ్నిమాపక పరికరాలను చూద్దాం. వాటర్ బేస్డ్ ఎక్స్టింగ్విషర్స్ అనేవి చాలా సాధారణం మరియు ఘన పదార్థాలపై మాత్రమే ఉపయోగించాలి. ఇందులో కాగితం, కలప లేదా ఏదైనా ఇతర ఘన ఇంధనం ఉండవచ్చు. నీటి ఆధారిత ఆర్పివేసేవి తప్పనిసరిగా నీటితో నిండి ఉంటాయి మరియు ఇది బయటకు రావడానికి కంప్రెస్డ్ ఎయిర్ని ఉపయోగిస్తాయి. కొన్ని వాటిని మరింత ప్రభావవంతంగా చేయడంలో సహాయపడే సంకలితాన్ని కూడా కలిగి ఉంటాయి. మనం ఇప్పుడు ఫోమ్ ఎక్స్టింగ్విషర్స్ గురించి చూద్దాం. పెట్రోల్ లేదా డీజిల్ మంటలు వంటి మండే ద్రవాలపై ఫోమ్ ఆర్పివేసేవి ఉపయోగించబడతాయి. నీటిని ఆర్పే యంత్రాల మాదిరిగానే ఘన ఇంధన మంటలపై కూడా వీటిని ఉపయోగించవచ్చు. ఫోమ్ అగ్నిమాపక యంత్రాలు నీటి ఆధారితవి, అందువల్ల వాటిని ఘన ఇంధనాలపై ఉపయోగించవచ్చు మరియు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. వాటిలో యాక్వియస్ ఫిల్ ఫార్మింగ్ ఫోమ్ కూడా ఉంటుంది. ఇది మంటలను అణిచివేస్తుంది మరియు ఏదైనా మండే ఆవిరిలో మూసివేయబడుతుంది. ఇది అగ్నిని మండించకుండా నిరోధిస్తుంది మరియు అందుకే వాటిని మండే ద్రవాలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం కార్బన్ డయాక్సైడ్ ఎక్స్టింగ్విషర్స్ గురించి తెలుసుకుందాం. కార్బన్ డయాక్సైడ్ ఆర్పివేసేవి సాధారణంగా విద్యుత్ పరికరాలలో ఉపయోగించబడతాయి. వాటిని నురుగు ఆర్పే యంత్రాల మాదిరిగానే మండే ద్రవాలను ఆర్పడానికి కూడా ఉపయోగించవచ్చు. కార్బన్ డయాక్సైడ్ ఆర్పివేసేవి సాధారణంగా బహిరంగ ప్రదేశంలో ప్రభావవంతంగా ఉండవు. కార్బన్ డయాక్సైడ్ ఆర్పివేసేవి విద్యుత్ మంటలకు సరైనవి కాబట్టి అవి సాధారణంగా కార్యాలయాలు లేదా చాలా విద్యుత్ పరికరాలు ఉన్న ప్రదేశాలలో కనిపిస్తాయి. కార్బన్ డయాక్సైడ్ ఆర్పివేసేవి బ్లాక్ లేబుల్ని ఉపయోగిస్తాయి. తరువాత డ్రై పౌడర్ ఎక్స్టింగ్విషర్స్ గురించి తెలుసుకుందాం. ఎలక్ట్రికల్ పరికరాలతో సహా చాలా రకాల అగ్నిమాపకాలపై డ్రై పౌడర్ ఎక్స్టింగ్విషర్లను ఉపయోగించవచ్చు. డ్రై పౌడర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్లను ఏ, బి మరియు సి రకాల ఫైర్లపై ఉపయోగించవచ్చు. మెగ్నీషియం మరియు టైటానియం వంటి లోహాలపై టైప్ డి మంటలను ఆర్పడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు. డ్రై పౌడర్ ఆర్పే యంత్రాలు నీలం లేబుల్ని ఉపయోగిస్తాయి. తర్వాత వెట్ కెమికల్ ఎక్స్టింగ్విషర్స్ గురించి చూద్దాం. వెట్ కెమికల్ ఎక్స్టింగ్విషర్లు ప్రత్యేకంగా వంట నూనెలు మరియు కొవ్వులను ఇంధనంగా కలిగి ఉన్న మంటలపై ఉపయోగించేందుకు రూపొందించబడ్డాయి. ఈ రకమైన ఆర్పే యంత్రం మంటలను చల్లబరుస్తుంది మరియు స్మెదరింగ్ చేస్తుంది. దీన్ని ఉపయోగించకూడదు. మండే ద్రవాలు, మండే వాయువులు, మండే లోహం మరియు విద్యుత్ మంటలు. తడి రసాయన ఆర్పివేసే యంత్రాలు పసుపు రంగు లేబుల్ను ఉపయోగిస్తాయి. తరువాత మంటలను ఆర్పే యంత్రాలపై పనిచేసే విధానాన్ని చూద్దాం. ఈ ప్రక్రియలో ప్రధానంగా 3 దశలు ఉన్నాయి. దశ 1 హెచ్చరిక. దశ 2 అగ్ని రకాన్ని గుర్తించడం. దశ 3 మంటలను ఆర్పడం. ఈ దశల్లో ప్రతిదానిని వివరంగా చూద్దాం. మొదట హెచ్చరిక దశను చూద్దాం. మంటలను గమనించినప్పుడు అగ్ని 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 అని అరుస్తూ చుట్టుపక్కల ప్రజలను అప్రమత్తం చేయండి. అగ్నిమాపక సేవకు తెలియజేయండి లేదా వెంటనే తెలియజేయడానికి ఏర్పాట్లు చేయండి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ని తెరిచి వెళ్ళమని వారిని అడగండి. విద్యుత్ సరఫరా ఆఫ్ ఉంచండి. మంటల దగ్గరికి వెళ్ళడానికి ప్రజలను అనుమతించవద్దు.
ప్రజలు మరియు అధికారులను అప్రమత్తం చేసిన తర్వాత అగ్ని రకాన్ని గుర్తించండి. ఇప్పుడు దాన్ని టైప్ బి ఫైర్ అని అనుకుందాం. కార్బన్ డయాక్సైడ్ మంటలను ఆర్పే యంత్రాన్ని ఉపయోగించండి. కార్బన్ డయాక్సైడ్ మంటలను ఆర్పే యంత్రాన్ని గుర్తించి తీసుకున్న తర్వాత దాని గడువు తేదీని తనిఖీ చేయండి. ముద్రను విచ్ఛిన్నం చేయండి. హ్యాండిల్ నుండి సేఫ్టీ పిన్ని లాగండి. ఆర్పివేయు నాజిల్ లేదా గొట్టాన్ని అగ్ని యొక్క పునాదికి గురిచేయండి. మిమ్మల్ని మీరు తగ్గులో ఉంచుకోండి. ఏజెంట్ను డిశ్చార్జ్ చేయడానికి హ్యాండిల్ లివర్ను నెమ్మదిగా పిండివేయండి. అగ్నిని ఆపివేసే వరకు ఇంధన అగ్నిపై సుమారు 15 సెంటీమీటర్స్ సైడ్ టు సైడ్ స్వీప్ చేయండి. మనము ఇప్పటివరకు నేర్చుకున్నది రీక్యాప్ చేద్దాము. అగ్ని మరియు అగ్నిమాపక పరికరాలను నిర్వచించడం, మంటలు మరియు మంటలను ఆర్పే యంత్రాల రకాలను గుర్తించడం, అగ్నిమాపక పరికరాలను ఉపయోగించే విధానాన్ని పేర్కొనడం. అగ్నిమాపక సాధనాలు ఉపయోగించడం గురించి అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.